కోడ్ నేమ్‌తోని ఈరోజు గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ మీద, మెడికల్ ఏజెన్సీస్ మీద దాడులు జరుగుతున్నాయి. సుమారుగా 100 టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఈగల్, విఎన్డి, పోలీస్ అందరూ కూడా ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున మాకు అవకతవకలు కూడా కనిపించినాయి. ఈరోజు అవనగడ్డలోని మెడికల్ షాప్లోని సుమారుగా 55,000 సంబంధించిన ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ గత 2 సంవత్సరాలుగా ఇది విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇది ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరం, అది కమర్షియల్ క్వాంటిటీ కింద వస్తుంది. అదేవిధంగా ట్రెమడాల్ ఇంజెక్షన్స్, అల్ఫ్రాజోలము, ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించినాయి. దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మీకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్, ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతాయి. అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమడాల్ కావచ్చు, అల్ఫ్రాజోలం కావచ్చు, ఈ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ వల్ల చాలామంది యువత నష్టపోతున్నారు. యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వీటికి బానిసలు కావద్దని. ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేరం చేసే అవకాశం ఉంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఎటువంటి సమాచారం ఉన్నా సరే 1972కి